డిఎస్సీలో అవకతవకలు, పేపర్ లీకేజ్, మెరిట్ జాబితా ప్రకటన. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పరీక్ష నిర్వహించినటువంటి సంస్థ ఆ సంస్థలో 10 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రశ్నాపత్రాల తయారీలో జోక్యం చేసుకుని వాటిని అప్లోడ్ చేయడం కానీ, డిజిటలైజ్ చేయడంలో కానీ అన్నిట్లోనూ కూడా కీలక పాత్ర పోషించి భాగస్వామి అయినటువంటి వ్యక్తిని ఎగ్జామ్ ఎలా రాస్తారు? ప్రభుత్వం స్పందించిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇసుక, మట్టి అక్రమంగా తరలించుకుపోతున్న పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మనం చూస్తే 6వ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి 8వ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి సెలెక్టెడ్ మెసేజ్లు వెళ్ళినాయి. 6కి 8కి మధ్యలో ఉన్నటువంటి 7వ ర్యాంక్ వ్యక్తికి మాత్రం సెలెక్ట్ అయినటువంటి రాలే. అంటే ఇవన్నీ కూడా చాలా రకాల తప్పిదాలు, లేకపోతే ఇందులో ఏదో రకమైనటువంటి స్కామ్ ఇన్వాల్వ్ అయితేనే మెరిట్ని కాకుండా ప్రిఫరెన్స్తో, లేకపోతే ఎవరైతే మీకు డబ్బులు అప్పచెప్పారో మీ కార్యకర్తలకో మీ పార్టీ వాళ్ళకో చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగం కాదా ఇది అని చెప్పని అడుగుతూ ఉన్నాం. అదే పద్ధతిలో నోటిఫికేషన్లో ఎస్జిటి కానీ, సెకండరీ గ్రేడ్ టీచర్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కావచ్చు, లేకపోతే టీజీటీ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కావచ్చు, లేకపోతే లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, లేకపోతే పీఈటీలు కావచ్చు, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉండగా ప్రతి అభ్యర్థి బహుశా 2-3 ఎగ్జామ్స్కి అటెండ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే జనరల్గా ఎప్పుడు కూడా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఆ ఎగ్జామ్ కూడా ఒకటే రోజు జరగదు, డిఫరెంట్ డేట్స్లో జరుగుతుంది. ఒక్కొక్కరు 3 ఎగ్జామ్లకి 4 ఎగ్జామ్లకి కూడా అటెండ్ చేయొచ్చు. సెలెక్ట్ అయ్యేటప్పుడు కూడా 2-3 వాటిల్లో కూడా సెలెక్ట్ అయి ఉండొచ్చు. ఆ 2-3 వాటిల్లో అభ్యర్థి తాలూకా ప్రిఫరెన్స్ ప్రకారం ఇప్పుడు నేనే ఎగ్జామ్ రాసి ఉంటే ఓ ఎస్జిటి, ఓ ఎస్ఏ, ఒక పీజీటీ, 3టికి కనుక నేను సెలెక్ట్ అయి ఉండుంటే నేను జనరల్గా పీజీటీకే ఆప్ట్ చేస్తాను. ఎందుకనంటే ఎస్జిటి అనే దానికి సెకండరీ గ్రేడ్ టీచర్కి శాలరీ తక్కువ ఉంటుంది, పీజీటీ అనేటువంటి దానికి శాలరీ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఒక ఎస్జిటి కనుక లేకపోతే ఒక ఎస్ఏ కనుక పీజీటీ స్థాయికి వెళ్ళాలి అని అంటే సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కనీసం అంటే 20 ఏళ్ళు పడుతుంది, 20 years పడుతుంది మినిమం. ఆ పరిస్థితుల్లో నేను పీజీటీకే ఆప్ట్ చేస్తాను. లేదు, కొంతమంది బహుశా నాకు జీతం ఎక్కువ అవసరం లేదు, నాకు ఎస్జిటి వచ్చినా పర్లేదు, నా ఇంటి పక్కనే పోస్ట్ వస్తుంది కాబట్టి నేను ఎస్జిటిని ఆప్ట్ చేస్తానని చెప్పి నా ప్రిఫరెన్స్ అది. నాకు చట్టం పరంగా లేకపోతే గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఏదైతే పూర్వం నుంచి మీరు ఫాలో అవుతూ ఉన్నారో, సర్టెన్ ప్రొసీజర్స్ ఉన్నాయో, దానికి నా ఆప్షన్ అది. నాకు నచ్చినటువంటిది నేనే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అట్లా కూడా కాకుండా వాళ్ళే నిర్ణయించేసి ఈ ఎస్సీఆర్టీ సంస్థ నుంచే మీరు పలానా టీజీటీకి సెలెక్ట్ అయ్యారు, పలానా పీజీటీకి సెలెక్ట్ అయ్యారు, పలానా ఈ ఎస్ఏకి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి వాళ్ళే లిస్ట్ పంపించేశారు. 3-4 వాటిల్లో వాళ్ళు సెలెక్ట్ అయినప్పటికీ కూడా 3-4 వాటిల్లో మీరెట్లా ఒకదానికి నిర్ణయించి మెసేజ్ పంపిస్తారు? ఆ తర్వాత ప్రాసెస్లో మొత్తం అసలు మెరిట్ లిస్ట్నే ఎత్తేసారు. ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ అన్నీ అరైజ్ అవుతూ ఉన్నాయో, దాదాపుగా హైకోర్టులో ఎవరెవరైతే పాపం కష్టపడి చదువుకుని ఉద్యోగం కోసం అని చెప్పి చాలా సంవత్సరాల నుంచి కళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్లో చాలా తప్పులు జరిగినాయి అని చెప్పి హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో వీళ్ళు అబద్ధాలు చెప్తారు, చాలా విషయాలు దాచిపెడతారు, కోర్టును కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఆఖరికి ఈ డిఎస్సి పోస్టులు ఏదో సంతలో బర్రెల మార్కెట్, బర్రెల్ని అమ్మినట్టుగా ఇష్టానుసారంగా మాస్టర్ మైండ్స్కి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగస్తులు
15 లక్షలు ఇస్తే నీకు ఈ పోస్ట్ ఇస్తాం, 20 లక్షలు ఇస్తే నీకు ఈ పోస్టులు ఇస్తాం అని చెప్పి బయట డైరెక్ట్గా మార్కెట్లో వేలంపాట పెట్టినటువంటి పరిస్థితి. స్వయంగా అవి ఆడియో టేపులతో సహా బయటకు వచ్చినప్పటికీ కూడా ఈరోజు దాకా ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి అధికారుల మీద కానీ, లేకపోతే మాస్టర్ మైండ్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కానీ, ఎవరైతే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద కానీ ఒక్క కేసు లేదు ఇవాళకి. ఇంత రెడ్ హ్యాండెడ్గా ఇంత ఎవిడెన్స్లతో ఇవన్నీ దొరికినప్పటికీ కూడా ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు, ఏ అధికారిని ఈ పూట దాకా కూడా సస్పెండ్ చేయలేదని చెప్పని అడుగుతా ఉన్నాం. అంటే ఇవన్నీ కాదా, మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి దానికి ఎవిడెన్స్లను అడుగుతా ఉన్నాం. స్వయంగా ముఖ్యమంత్రి గారి తనయుడు లోకేష్ గారే ఈ శాఖకి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. లోకేష్ గారికి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్కి అధికారులు ధైర్యం చేస్తారా, లేకపోతే మాస్టర్ మైండ్ సంస్థ వాళ్ళు ధైర్యం చేస్తారా? ఇవన్నీ లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగిందా? ఖచ్చితంగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల తరఫున గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. తక్షణమే దీని మీద ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగాలి అనంటే లోకేష్ వెంటనే అతని పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీలో గనక చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, మీరే గనక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి జవాబుదారీగా ఉంటే, న్యాయంగా ధర్మంగా చదువుకుని కష్టపడి ఏదో ఒక ఉద్యోగం రావాలి ప్రభుత్వంలో అని చెప్పి కష్టపడి చదువుకున్నటువంటి డిఎస్సి అభ్యర్థుల తాలూకా ఆత్మాభిమానాలు గనక, వాళ్ళ ఆలోచనలు గనక మీరు గౌరవిస్తే తక్షణమే మీరు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయండి అని చెప్పి లోకేష్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నారు.